స్వయం కృషి విలువ. ఒక గ్రామంలో రామశర్మ, బంగారయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ పేదవారే. ఒకరోజు ఇద్దరూ కలిసి ఆలోచించుకుని ధనం సంపాదించటానికి తమ గ్రామం నుంచి బయలుదేరారు. చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వారు ఒక ముని ఆశ్రమం ముందు చతికిలపడ్డారు. ముని వారి సంగతి అంతా అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు: నాయన్లారా, నేను ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు సాధించాను. మీలో ఒకడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి ధనం మీద వ్యామోహం తగదు. జ్ఞానం సంపాదించి దాన్ని 10 మందికి పంచి ఇచ్చి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే బ్రాహ్మణ జన్మ సార్థకమవుతుంది. రెండవ వాడు వైశ్యుడు. కాబట్టి అతను వ్యాపార రహస్యాలన్నీ నా వద్ద నేర్చుకుని ధన సంపాదన చేయవచ్చు. వ్యాపారం ధనం సంపాదించడానికి మాత్రమే కాక ప్రజాసేవకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించిన వాడే అసలైన వైశ్యుడు. ముని సలహా ప్రకారం స్నేహితులిద్దరూ 3 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు. రామశర్మ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు. బంగారయ్య వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. ఈ జ్ఞానంతో రామశర్మ రాజుగారి వద్ద ఆస్థాన పండితుడయ్యాడు. బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. 4-5 సంవత్సరాలు గడిచి గడవకముందే ఇద్దరూ సంపన్నులయ్యారు. కాలం గడిచింది. రామశర్మకు కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు. కానీ ఆ కొడుకు గురించి రామశర్మకు బెంగ పట్టుకున్నది. వాడు చాలా పెంకివాడు. వాడికి చదువు మీద ఏమాత్రమూ ఉత్సాహం లేదు. అస్తమానము ఆటలతోనూ అల్లరితోనూ కాలక్షేపం చేసేవాడు. తన కొడుకు తనంతటి వాడు కావటానికి రామశర్మ చేసిన రకరకాల ప్రయత్నాలు కొంచెం కూడా ఫలించలేదు. ఇంతలో ఒక వింత జరిగింది. రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు బోధిస్తున్నాడు. అవి చాలా కఠినమైన శ్లోకాలు కావటం చేత విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా ఉన్నారు. చెప్పినదే చెప్పి నోరు నొప్పి పుట్టి రామశర్మ కాసేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు. తండ్రి శిష్యులకు పాఠం చెప్పడానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు. తండ్రి లోపలికి వెళ్ళగానే అతను వచ్చి తండ్రి కూర్చునే ఆసనం మీద కూర్చుని తానే పాఠం చెప్పటం మొదలుపెట్టాడు. చిత్రం ఏమిటంటే రామశర్మ నోటి వెంటే వింటే అర్థం కాని శ్లోకాలు కృష్ణశర్మ నోట వింటూ ఉంటే విద్యార్థులకు మరింత తేలికగా అర్థమయ్యాయి. లోపలి నుంచి తిరిగి వస్తూ రామశర్మ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన కొడుకు తెలివి తక్కువవాడు కాడు. వాడి జ్ఞాపక శక్తి కూడా గొప్పది. చదువుకుంటే వాడికి అవలేలగా ఎంత చదువైనా వస్తుంది. రామశర్మ ఈ మాటే అంటే కృష్ణశర్మ ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు. 10 మంది చేత గౌరవం పొందాలన్నా ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం. ఇది నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నాడు రామశర్మ. మహాపండితుడి కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తారు. బ్రాహ్మణ్ణి గనక పూజిస్తారు. ధనవంతుడి కొడుకును ఇంకా సంపాదించేదేమిటి అని కృష్ణశర్మ అడిగాడు. కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమయ్యింది. దాన్ని మార్చడానికి ఏం చెయ్యాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు. ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకోవడంలో బంగారయ్య కూడా తన కొడుకు గురించి ఇలాగే బాధపడుతున్నట్లు బయటపడింది. బంగారయ్య కొడుకు వరాలయ్య కూడా జులాయివాడుగా తయారై తండ్రి తనను దారిలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా ధనవంతుడి కొడుకును నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమేమిటి అంటున్నాడు. మిత్రులిద్దరూ కూర్చుని ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారం బంగారయ్య తన కొడుకును రామశర్మ ఇంట వదిలి తాను భార్యతో సహా వ్యాపారం మీద నగరం విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆయన తన కొడుకు సేవలు చేయడానికి 2 సేవకులను పెట్టి వెళ్ళాడు. కృష్ణశర్మకు వరాలయ్యకు మంచి స్నేహం అయ్యింది. ఇద్దరూ ఒకే రకం మనుషులు. వరాలయ్య సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలు చేస్తూ ఉండేవాళ్లు. 2 నెలలు గడిచాయి. రామశర్మ ఒకరోజు వరాలయ్యను పిలిచి, మీ నాన్న డబ్బు కావాలని కబురు చేశాడు. మీ ఇల్లు అమ్మి డబ్బు పంపించు అన్నాడు. వరాలయ్య పట్టించుకోలేదు. మరో నెల గడిచింది. ఒకరోజున రామశర్మ వద్దకు ఒక మనిషి వచ్చి, బంగారయ్య గారి ఓడ మునిగింది. దానితో పాటు బంగారయ్య భార్య వారి సంపాదన యావత్తూ మునిగిపోయాయి. నేను ఆయనను కొసప్రాణంతో ఒడ్డుకు తెచ్చి మా ఇంటికి చేర్చాను. కానీ ఆయన బతకలేదు అని చెప్పాడు. ఈ మాట విని ఏడుస్తున్న వరాలయ్యను రామశర్మ ఓదార్చాడు. కానీ ఆయన ఒక్క విషయం వరాలయ్యతో స్పష్టంగా చెప్పాడు. నేను మీ తండ్రిలాగా వ్యాపారస్తుణ్ణి కాను. నిన్ను పోషించటం నాకు సాధ్యం కాదు. అందుచేత నీ దారి నువ్వు చూసుకోవలసిందే. వరాలయ్యకు పౌరుషం వచ్చి
రామశర్మ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అతనికి తల దాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు. తిండి కూడా ఎవరూ పెట్టకపోవటం చేత వరాలయ్య అభిమానం చంపుకుని తిరిగి రామశర్మ ఇంటికే వచ్చి భోజనం పెట్టమన్నాడు. రామశర్మ అతనికి భోజనం పెట్టాడు, కానీ ఇలా ఎంతో కాలం జరగదని చెప్పాడు. ఆ మాట విని కృష్ణశర్మకు కోపం వచ్చి, స్నేహితుడి కొడుకును కష్ట సమయంలో ఆ మాత్రం ఆదరించలేరా అన్నాడు. బంగారయ్య నా స్నేహితుడు, అతను కష్టంలో ఉంటే తప్పక ఆదరించి ఉండేవాణ్ణి. వరాలయ్యకు నాకు సంబంధం లేదు అన్నాడు రామశర్మ. వరాలయ్య మీకేమీ కాకపోవచ్చు, అతను నా మిత్రుడు. నా మిత్రుడికి ఇంట్లో గౌరవం లభించదా అని కృష్ణశర్మ అడిగాడు. ఏమిటి నీ గొప్పతనం అన్నాడు రామశర్మ నిరసనగా. దేవుడికి అర్చన చేసినందువల్ల పూజారిని దేవుడంతటి వాడుగా గౌరవిస్తాం కదా. మహాపండితుడు రామశర్మ కుమారుణ్ణి, అది నాకు గొప్పతనం కాదా అని కృష్ణశర్మ అడిగాడు. రామశర్మ ఒక నిమిషం ఆలోచించి, నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను, కానీ ముందుగా నువ్వు ఒక పని చెయ్యాలి. నీకు వరాలయ్యకు సేవలు చేసిన 2 సేవకులను పిలిచి వాళ్ల చేత వరాలయ్యకు 2 రోజుల పాటు సేవలు చేయించు అన్నాడు. కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు. వాళ్ళు ఇది వరలో 1 పైసా అడగకుండా సమస్త సేవలు చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు వరాలయ్యను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి అటువంటి దరిద్రుడికి సేవలు చెయ్యమని చెప్పేశారు. వాళ్ల సమాధానానికి ఆశ్చర్యపోయి కృష్ణశర్మ తిరిగి వచ్చి తన తండ్రికి జరిగింది చెప్పాడు. రామశర్మ నవ్వి, వాళ్ళు సరిగానే చెప్పారు. వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు. అతను డబ్బు నీడలో ఉన్నంతకాలము తండ్రి డబ్బు అతనికి రక్ష అయ్యింది. ఆ డబ్బు పోగానే అతను సామాన్యుడయ్యాడు. రేపు నీ గతి అంతే అవుతుంది. నా పాండిత్యం ద్వారా నువ్వు గౌరవం పొందుతున్నావు. ఆస్తి అంతా నా పాండిత్యమే. అది నీకు సంక్రమించకపోతే నీ పని అంతే కదా. స్వయం కృషి వల్ల ఆర్జించిందే శాశ్వతం. వ్యాపార రహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాడు, విద్య లేనివాడు బ్రాహ్మణుడు కాడు అన్నాడు. స్వయం కృషి అవసరమే. అందుకే మీరు మీ స్నేహితుడికి చేయగల సహాయం నేను నా స్నేహితుడికి చేయలేకుండా ఉన్నాను. ఇప్పుడేం చేయాలి అని కృష్ణశర్మ అడిగాడు. నువ్వు నీ స్నేహితుడు నేను చెప్పిన చోటికి వెళ్ళి కొన్ని ఏళ్లపాటు విద్యాభ్యాసం చెయ్యండి అని రామశర్మ తాము విద్యాభ్యాసం చేసిన ముని ఆశ్రమం గురించి చెప్పాడు. కృష్ణశర్మ వరాలయ్య 2 సంవత్సరాల పాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చారు. వరాలయ్య తండ్రి జీవించి ఉండటమే కాక తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు. తనను మార్చటానికి రామశర్మ బంగారయ్య కలిసి పన్నిన పన్నాగమే ఇది అని వాళ్ళు తెలుసుకున్నారు. కథ సమాప్తం. తప్పని శిక్ష. హేలాపురిని హేమచంద్రుడు పాలించే కాలంలో దేవుడి విగ్రహం ముందు పూజలో గాని ప్రార్థనలో గాని ఉన్న ఎవరిని బంధించకూడదన్న శాసనం అమల్లో ఉండేది. నేరస్తుడని తెలిసినా పూజ ముగించుకుని యువతలికి వచ్చిన తర్వాతే రక్షక భటులు వాణ్ణి పట్టి బంధించేవారు. ఈ శాసనాన్ని అడ్డుపెట్టుకుని పలువురు నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు. నేరానికి పాల్పడిన తమను ఖైదు చేయటానికి రక్షక భటులు వస్తున్నారని తెలియగానే పూజ గదిలోకి గాని గుడిలోకి గాని వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడేవారు. పూజలు ప్రారంభించేవారు. రక్షక భటులు వేచి చూసి చూసి విసుగు చెంది తర్వాత వద్దామని వెళ్ళిపోయేంత వరకు ఈ పూజలు కొనసాగేవి. భటులు వెళ్ళిపోయాక వెలుపలికి వచ్చి వాళ్ల కంటపడకుండా తప్పించుకుని పారిపోయేవాళ్లు. రాజు హేమచంద్రుడి వద్ద కొత్తగా సలహాదారుగా చేరిన చంద్రహాసుడు ఒకనాడు ఈ శాసనంలోని లొసుగును రాజుగారి దృష్టికి తీసుకువచ్చి, దేవాలయాలు పరమ పవిత్రమైనవి. మానవ జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగటానికి దైవభక్తి పాపభీతి చాలా వరకు ఉపయోగపడతాయి. అయితే విగ్రహం సమక్షంలో నేరస్తులను సైతం బంధించకూడదన్న తమ శాసనం ద్వారా నేరస్తులు రక్షక భటుల కళ్ళు కప్పి తప్పించుకుంటున్నారు. రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రభువులు దీని గురించి ఆలోచించి న్యాయాధికారులను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవటం మంచిది కదా అన్నాడు. అంతా శ్రద్ధగా విన్న రాజు తల పంకిస్తూ, ఈ శాసనం మన రాజ్యంలో మా తాత తండ్రుల నుంచి వస్తున్నది. దీనిని ఇప్పుడు హఠాత్తుగా మార్చటం భావ్యం కాదు. నేరాలు పెరగకుండా ఉండటానికి మరేదైనా మార్గం ఆలోచిద్దాం అన్నాడు. చంద్రహాసుడు అప్పటికి మౌనంగా ఊరుకున్నప్పటికీ దానిని గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు సుగంధపురిలో
పెళ్లి కుమార్తె బంగారు నగలను దొంగిలించుకుని పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి రక్షక భటులు వాడి వెంట పడ్డారు. అయితే ఆ దొంగ వారికి దొరకకుండా ఊరి పొలిమేరను చేరుకున్నాడు. రక్షక భటులు వదలకుండా తరమసాగారు. అటవీ ప్రాంతంలో పరిగెత్తుతూ ఉన్న దొంగకు ఒక చోట 4 గుంజలు పాతి పైన తాటాకులు కప్పబడి ఉన్న పాకలో పసుపు కుంకుమ పూసిన తెల్ల బండరాయి కనిపించింది. దొంగ పరమానందంతో పాకలోకి జొరబడి పసుపు కుంకుమలు పూసిన తెల్ల బండరాయి ముందు చేతులెత్తి మొక్కుతూ నిలబడ్డాడు. వాడి వెనకనే అక్కడికి చేరుకున్న రక్షక భటులు వాణ్ణి చూసి, అరెరే, దేవుడి విగ్రహం ముందు చేరాడే, బంధించలేకపోయామే అంటూ ఆశాభంగానికి గురై చేసేది లేక అలాగే నిలబడిపోయారు. దొంగ కళ్ళు మూసుకుని విగ్రహం ముందు కూర్చుని మరింత భక్తి నటించసాగాడు. అయితే కొంతసేపటికి రక్షక భటులు తనను చుట్టుముట్టి సంకెళ్లు తగిలిస్తున్నారని గ్రహించి దొంగ అమిత ఆగ్రహంతో కళ్ళు తెరిచి, ఏమిటి, దేవుడి ఎదుటే బంధిస్తున్నారా అనబోయి నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. కారణం, అప్పటికే రక్షక భటులు వాడి ఎదుట ఉన్న పసుపు కుంకుమలు పూసిన బండరాతిని అవతలికి తొలగించారు. ఆ కారాగారం పాలయ్యాడు. మరునాడు న్యాయాధికారి ద్వారా ఈ సంగతి గురించి విన్న రాజు హేమచంద్రుడు నూతన సలహాదారు చంద్రహాసుడి సూచనలోని సత్యాన్ని గ్రహించి పూజాది కార్యక్రమాలలో ఉన్న నేరస్తులను బంధించకూడదన్న పాత శాసనాన్ని రద్దు చేశాడు. అప్పటి నుంచి నేరస్తులు అంత సులభంగా తప్పించుకోలేకపోయారు. క్రమేణా రాజ్యంలో నేరాలు తగ్గిపోయాయి. కథ సమాప్తం. తమిళనాడు జానపద కథ. తెలివిగల కోడలు. రామనాథపురంలో సంపన్నుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయనకు లేక లేక ఒక మగబిడ్డ పుట్టాడు. తన సంపదలకు వారసుడు పుట్టాడన్న ఆనందం కొద్దీ బిడ్డకు భాగ్యనాథుడని పేరు పెట్టి మురిసిపోయాడు ఆ వర్తకుడు. అయితే భాగ్యనాథుడు బాల్యంలో సక్రమంగా చదువుకోకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ మందమతిగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతని చుట్టూ చేరే మిత్రులు ఎదుట పొగుడుతూ వెనక పరిహసించేవారు. ఈ పరిస్థితి వర్తకుడికి ఎంతో వేదన కలిగించింది. మనల్ని భాగ్య వృద్ధాప్యంలో ఆదుకుంటాడనే ఆశ నాకు లేదు అనేవాడు భార్యతో తరచు. ఒకనాడు వర్తకుడు అలా అన్నప్పుడు, మీరు అలా విచారపడటం తప్ప వాడికి ఎప్పుడైనా వ్యాపార పనులు అప్పగించి వాణ్ణి దారిలో పెట్టే ప్రయత్నం చేశారా అన్నది భార్య నిష్ఠూరంగా. వర్తకుడికి అందులో నిజమన్నట్టు తోచింది. ఆ రాత్రి భోజనం చేస్తూ ఉండగా కొడుకుతో, భాగ్య, రేపటి నుంచి నువ్వు నాతో దుకాణానికి వచ్చి వ్యాపారంలోని మెళకువలు నేర్చుకో. అప్పుడే నా తదనంతరం మన వర్తక వ్యాపారాలను స్వయంగా చూసుకోగలవు అన్నాడు. మరునాడు ఉదయం భాగ్యనాథుడు తండ్రితో కలిసి దుకాణానికి వెళ్ళాడు గాని అతడి దృష్టి వ్యాపారం మీద నిలబడలేదు. దుకాణంలో పనిచేసే వారితో, వెచ్చాలు కొనడానికి వచ్చేవారితో పిచ్చాపాటి మాట్లాడటంతోనే గడిపేశాడు. రెండో రోజు దుకాణానికి వచ్చాడు గాని ఎవరెవరితోనో కలిసి ఎక్కడికో వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చాడు. వ్యాపారంలో తలమునకలుగా ఉన్న వర్తకుడు దీన్ని గమనించలేదు. మూడో రోజు దుకాణానికి వచ్చిన భాగ్యనాథుడు కొంతసేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళినవాడు ఆ తర్వాత అటుకేసి తిరగలేదు. కొన్ని రోజులు గడిచాయి. వర్తకుడి భార్య, మన వాడికి పెళ్ళిడు వచ్చింది, మంచి పిల్లను తెచ్చి పెళ్లి చేసేస్తే బాధ్యతలు గుర్తెరిగి నడుచుకోగలడనుకుంటాను అన్నది భర్తతో. వర్తకుడు ఆ మాటకు మొదట, ఇలాంటి మందమతికి ఎవడు పిల్లనిస్తాడు అని ఆ తర్వాత కొంతసేపు ఆలోచించి, సరే, వెధవాయికి మరొక అవకాశం ఇచ్చి చూద్దాం. నువ్వు పిల్లను చూసేలోగా వాడికి ఒక పరీక్ష పెడదాం అన్నాడు వర్తకుడు. ఏమిటా పరీక్ష అని అడిగింది భార్య. రేపు వాడి చేతికి 3 రూపాయలు ఇవ్వు. 1 రూపాయి పెట్టి ఏదైనా కొనుక్కుని తినమని చెప్పు. 2వ రూపాయిని నదిలోకి విసిరివేయమని చెప్పు. 3వ రూపాయికి వాడు తినడానికి, తాగటానికి, నాటి పెంచటానికి, పశువు తినటానికి కొనుక్కురమ్మని చెప్పు అన్నాడు వర్తకుడు. మరునాడు తల్లి 3 రూపాయి నాణేలు అతని చేతిలో పెట్టి చెప్పిన మాటలు విని భాగ్యనాథుడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అంగడి వీధికి వెళ్ళి 1 రూపాయి పెట్టి పకోడీలు కొనుక్కుని తింటూ నదీ తీరం కేసి నడిచాడు. జేబులోని ఒక నాణ్యాన్ని తీసి నదిలోకి విసరబోయినవాడు అలాగే ఆగిపోయాడు. నదిలోకి రూపాయి నాణ్యాన్ని విసరటం మూర్ఖత్వం కాదా అనిపించింది. మరీ అలా చేయకపోతే తల్లి మాటను పాటించనట్టు అవుతుంది కదా. ఎటూ తెలుసుకోలేక పక్కనే కనిపించిన ఎత్తైన బండ మీదికి వెళ్ళి చతికిలపడ్డాడు. హఠాత్తుగా ఎవరో తన వెనక నిలబడినట్టు గ్రహించి తల తిప్పి చూశాడు.
గుడి పూజారి కూతురు భాగీరథి చిన్నగా నవ్వుతూ కనిపించింది. నదిలోకి అమాంతం దూకటం ఎలాగా అని ఆలోచిస్తున్నావా ఏం అని అడుగుతూ ఎదురికి వచ్చింది భాగీరథి. ఆమె తన మిత్రుడు హరి చెల్లెలన్న చొరవ కొద్దీ, లేదు భాగీరథి, ఈ నాణ్యాన్ని నదిలోకి వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అంటూ అతను తన సమస్యను చెప్పాడు. అంతా ఓర్పుతో విన్న భాగీరథి గలగలా నవ్వుతూ, నాణ్యాన్ని నదిలోకి విసిరివేయొద్దు, నిజానికి ఆ నాణ్యాన్ని ఖర్చు పెట్టకుండా ఇంటికి తీసుకువచ్చి ఇవ్వాలన్నదే మీ అమ్మ ఉద్దేశం అన్నది. మరి ₹1 4 వస్తువుల్ని ఎలా కొనడం అన్నాడు అతను. భాగీరథి మళ్ళీ గట్టిగా నవ్వుతూ, భాగ్య, మందమతిలా అలా బెంబేలు పడుతున్నవెందుకు? మీ అమ్మగారు కొనుక్కురమ్మన్నది కర్బూజా పండు. అందులో తినడానికి, తాగడానికి, నాటి పెంచడానికి, పశువుకు మేత అన్నీ ఉన్నాయి కదా అన్నది. ఆ సంగతి నాకు స్ఫురించనే లేదు భాగీరథి అంటూ అతను పైకి లేచాడు. నా వెంటరా, నీకు మంచి కర్బూజా పండును కొనిపెడతాను అన్నదామె. ఆ తర్వాత అతను కర్బూజా పండును అమ్మ చేతికి ఇచ్చినప్పుడు ఆమె ఆనందంతో భర్త దగ్గరికి పరిగెత్తుకుపోయి, చూసారా మనవాడు ఏం తెచ్చాడో? వాడు మందమతి కాదండి, చాలా తెలివైన వాడు అన్నది. వాణ్ణెలా పిలువు అన్నాడు వర్తకుడు. భాగ్యనాథుడు వచ్చి ఎదుట నిలబడ్డాడు. ఈ కర్బూజా పండును కొనే ఆలోచన నీకు స్వయంగా వచ్చి ఉండదు, ఎవరి సలహా మీద దీన్ని కొన్నావు అని అడిగాడు. భాగ్యనాథుడికి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. అందువల్ల హరి చెల్లెలు భాగీరథి అన్నాడు నిజాయితీగా. ఎవరు? పూజారి గారు అమ్మాయే కదా, తెలివైన పిల్ల, ఇంకా ఏ సలహాలు ఇచ్చిందేమిటి అని అడిగాడు తండ్రి తల పంకిస్తూ. నాణ్యాన్ని నదిలోకి విసిరివేయొద్దని చెప్పింది. ఇదిగో ₹2 అంటూ రూపాయిని తీసి తండ్రి చేతిలో పెట్టి ఇంటి లోపలికి వెళ్ళాడు భాగ్యనాథుడు. వర్తకుడు చిన్నగా నవ్వుతూ భార్యకేసి చూస్తూ, మన వాడికి తగిన వధువు దొరికింది అన్నాడు. ఎవరు? ఆ పూజారి గారి అమ్మాయేనా అని అడిగింది భార్య. మరెవరు? ఆమె తెలివైన అమ్మాయి, భాగ్యను బాగా జాగ్రత్తగా చూసుకోగలదు అన్నాడు వర్తకుడు. ఆ తర్వాత భార్యాభర్తలు వెళ్ళి పూజారి దంపతులను చూసి భాగీరథిని తమ ఇంటి కోడలు చేసుకోవాలన్న తమ కోరికను చెప్పారు. వాళ్ళు అందుకు సమ్మతించారు. త్వరలోనే పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన మరునాడు ఇంటి వద్దే ఉండిపోయిన భాగ్యనాథుణ్ణి బలవంత పెట్టి అతని తండ్రితో పాటు దుకాణానికి పంపింది భాగీరథి. భాగ్యనాథుడు దుకాణానికైతే వెళ్ళాడు గాని అక్కడ కుదురుగా కూర్చోలేకపోయాడు. వాడి వాలకం చూసి వాడిని ఇంటికి వెళ్ళమన్నాడు తండ్రి. 1 వారం గడిచింది. ఆచారం ప్రకారం భాగ్యనాథుడు భార్యను తీసుకువెళ్ళి అత్తవారింట వదిలి వచ్చాడు. మర్నాటి నుంచి అతను శ్రద్ధగా తండ్రితో పాటు దుకాణంలో కూర్చుని వ్యాపారం చేయసాగాడు. అది తండ్రికి ఎంతో ఆనందం కలిగించింది. మరొక వారం గడిచింది. తండ్రికి తనయుడి శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోవాలని అనిపించింది. రేపు పట్నానికి వెళ్ళి గ్రామంలో అమ్మటానికి తగిన సరుకులు కొనుక్కునిరా, కావలసిన డబ్బు ఇస్తాను. వెంట నౌకర్ను తీసుకెళ్ళి కావాలంటే అక్కడే బస చేసి నెమ్మదిగా ఎల్లుండేరా అన్నాడు. భాగ్యనాథుడు చాలా సంతోషించాడు. మర్నాడు ఉదయమే ఒక నౌకర్ను వెంట పెట్టుకుని గుర్రబండిలో ఉత్సాహంగా పట్నానికి బయలుదేరాడు. వాళ్ళు పట్నం చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఇద్దరూ సంత వీధికి వెళ్ళి కావలసిన వస్తువుల ధరలను విచారించి తెలుసుకున్నారు. రేపు పొద్దున్నే డబ్బులు చెల్లించి కొనుక్కోవచ్చన్న ఉద్దేశంతో అప్పటికే సాయంకాలం కావడంతో సత్రం కోసం వెతికి ఒక సత్రంలో దిగారు. ఆ సత్రం యజమాని ఒక స్త్రీ. ఆ స్త్రీ వారికి భోజనం వడ్డిస్తూ అక్కడ జోదమాడే సదుపాయం ఉన్న సంగతిని ప్రస్తావించింది. ఆ మాట వినగానే భాగ్యనాథుడికి చదరంగమాడి కొంత డబ్బు సంపాదించవచ్చుననే ఉత్సాహం కలిగింది. వెంటనే ఆటకు దిగాడు. మసక వెలుతుర్లో చదరంగం ఆట ఆరంభమయ్యింది. తొలి 2 ఆటలలోనూ తనే గెలవడంతో భాగ్యనాథుడికి మితిమించిన ఆత్మవిశ్వాసం కలిగింది. అయినా 3వ ఆట ఓడిపోయాడు. 4వ ఆట తాను గెలుస్తాననుకుంటూ ఉన్న సమయంలో ఒక పిల్లి అటుకేసి గెంతడంతో దీపం ఆరిపోయింది. సత్రం యజమానురాలు దీపం ముట్టించడానికి కొంతసేపు పట్టింది. ఆ తర్వాత కొనసాగిన ఆటల్లోనూ భాగ్యనాథుడు ఓడిపోయాడు. మధ్య మధ్యలో పిల్లి వచ్చి దీపం కుందెను పడదోయటం, ఆ తర్వాత ఆడే ఆటలో భాగ్యనాథుడు ఓడిపోవటం, సత్రం యజమానురాలు గెలుపొందటం జరుగుతూ వచ్చింది. సత్రం యజమానురాలు సైగ చేయటం వల్లే ఆ పిల్లి సమయానికి వచ్చి దీపం కుందెను పడదోస్తున్నదన్న విషయం భాగ్యనాథుడు గ్రహించలేకపోయాడు.
తన దగ్గరున్న డబ్బంతా పోగొట్టుకునేంత వరకు ఆడాడు. అంతటితో ఆగక ఇంకా ఆడి ఆమెకు బాకీ పడ్డాడు. మరునాడు తెల్లవారాక సత్రం యజమానురాలు బాకీ పడిన సొమ్మును తీసుకురావడానికి నౌకర్ను గ్రామానికి పంపమని, వాడు డబ్బుతో తిరిగి వచ్చేంత వరకు భాగ్యరాధుడిని తోట పనులు వంట పనులు చేయడంలో తనకు సాయపడమని పురమాయించింది. సరుకులు కొనడానికి వెళ్లిన కొడుకు రాకపోయేసరికి అతని తల్లిదండ్రులు దిగులు పడసాగారు. 3వ రోజు సాయంకాలం నౌకరు వచ్చి జరిగింది చెప్పాడు. అంతలో తల్లిగారింటి నుంచి వచ్చిన భాగీరథి జరిగిన సంగతి తెలుసుకుని తను వెళ్లి భర్తను తీసుకువస్తానని అత్తమామలకు నచ్చజెప్పి మగవేషం ధరించి నౌకర్ను వెంట పెట్టుకుని పట్నానికి బయలుదేరింది. పట్నం చేరగానే నౌకర్ను బండితో సహా దూరంగా ఉండమని చెప్పి తను మాత్రం సత్రం వద్దకు వెళ్ళింది. సత్రం యజమానురాలి చేతిలో తన యజమాని ఎలా మోసపోయింది, మాటిమాటికి దీపపు కుందెను పడదోసిన పిల్లి సంగతి నౌకరు భాగీరథికి వివరంగా చెప్పడంతో ఆమె దుస్తుల్లో ఒక ఎలుకను దాచుకుని మరీ వెళ్ళింది. సత్రంలో ఒక గదిని తీసుకుంది. జోదవాడటంలో తనకు ఆసక్తి ఉన్నట్టు సూచనప్రాయంగా సత్రం యజమానురాలికి చెప్పింది. రాత్రి భోజనాలయ్యాక ఆట ఆరంభమయ్యింది. వచ్చిన వ్యక్తి చాలా తెలివిగల ఘటమని సత్రం యజమానురాలు ఇట్టే గ్రహించింది. ఆమె పిల్లి కోసం సైగ చేస్తున్న సమయం చూసి భాగీరథి తన దుస్తుల్లో ఉన్న ఎలుకను వెలుపలికి వదిలిపెట్టింది. పిల్లి ఎలుక వెంట పెరగెత్తింది. సత్రం యజమానురాలు ఆటలో ఓడిపోయింది. వెళ్లిన పిల్లి ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పిల్లి సాయం లేదు గనుక ఆ తర్వాత ఆడిన ప్రతి ఆటలోనూ సత్రం యజమానురాలు ఓడిపోయింది. తన భర్త ఓడిపోయిన డబ్బుకు 2 భాగీరథి రాబట్టుకున్నది. మరునాడు తెల్లవారగానే ఆమె అక్కడి నుంచి నౌకరు వద్దకు వచ్చి భర్త సత్రం యజమానురాలికి బాకీ పడ్డ డబ్బులిచ్చి భర్తను విడిపించుకురమ్మని చెప్పింది. సత్రం యజమానురాలు డబ్బు పుచ్చుకుని భాగ్యనాథుడిని వాడి వెంట పంపింది. భాగ్యనాథుడు గుర్రబండిలో కూర్చున్న తన భార్య భాగీరథిని చూసి ఆశ్చర్యపోయాడు. అతన్ని విడిపించుకోవడానికి తాను ఎలాంటి పథకం వేసింది నౌకరు వివరించాడు. అది విని సంతోషించిన భాగ్యనాథుడు నౌకర్ను భార్యను వెంట పెట్టుకుని వెళ్లి సంతలో కావలసిన వస్తువులు కొనుక్కుని గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. వారిని చూసిన వర్తకుడు ఆయన భార్య పరమానందం చెందారు. జరిగినదంతా భాగీరథి అత్తమామలకు వివరించింది. అంతా విన్న వర్తకుడు అతని భార్య, భాగ్యనాథుడు అస్సలు మారడు. అయితే తెలివిగల మా కోడలి చేతుల్లో మా సంపద, మా బిడ్డ భవిష్యత్తు సురక్షితంగా ఉండగలదని మాత్రం రూఢిగా చెప్పగలం అన్నారు ఒక్కసారిగా. కథ సమాప్తం. బేతాళ కథ. దేవనాథుడి దివ్యశక్తులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకట్లో నువ్వు పడుతున్న శ్రమ ఎవరికైనా జాలి కలిగిస్తుంది. ఇన్ని శ్రమలకు ఓర్స్తున్నావంటే నువ్వు సాధించదలచిందేదో చాలా ఉత్తమ కార్యమే అనుకోవాలి. అయితే అందుకు నువ్వు ఎన్నుకున్న మార్గం కూడా అంతే ఉత్తమ స్థాయికి చెందినదై ఉండాలి కదా. అప్పుడే నువ్వు సాధించిన కార్యానికి సార్థకత లభిస్తుంది. ఈ ధర్మ సూక్ష్మాన్ని గుర్తించనప్పుడు యోగి దేవనాథుడిలాగా తొందరపాటుతో సందర్భశుద్ధి లేని నిర్ణయానికి దారితీస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఆ యోగి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక సముద్ర తీరంలో సింగవరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి దాపలోనున్న అరణ్యంలో దేవనాథుడనే యోగి ఆశ్రమం నిర్మించుకుని అవసర సమయంలో ప్రజలకు సాయపడుతూ ఉండేవాడు. ఆయనకు దివ్యశక్తులున్నాయనేది చాలామంది విశ్వాసం. సింగవరం గ్రామం ఆ చుట్టుపక్కల సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండేవి. కృషికి తగిన ఫలితం లభించటం వల్ల గ్రామస్తులంతా పచ్చగా ఉన్నారు. ఆ గ్రామానికి ఈ మధ్యనే బాలయ్య అనే ఒక స్వార్థపరుడు గ్రామాధికారి అయ్యాడు. ఆయన ధనార్జన కోసం గ్రామంలో మద్యశాలలు, జోదగృహాలు ప్రారంభించాడు. అందువలన గ్రామంలోని కుర్రకారు దురలవాట్లకు లోనయ్యారు. మద్యపానం, జోదం తమ గ్రామానికి తగవని కొందరు గ్రామస్తులు బాలయ్యను హెచ్చరించారు. కానీ బాలయ్య వారితో, కాలం మారుతోంది, దానితో పాటే మనము మారాలి, గ్రామంలో అధిక సంఖ్యాకులు కోరినదే నేను చేస్తున్నాను అని చెప్పి వారిని పంపేశాడు. బాలయ్య పద్ధతులు నచ్చని వారిలో రంగన్న అనే రైతు కూడా ఉన్నాడు. ఆయన భార్య మాలతి
వారికి సుబ్బన్న ఎల్లన్న అని ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సుబ్బన్న బుద్ధిమంతుడు. గ్రామంలోని బుద్ధిమంతులైన కుర్రవాళ్లందరూ అతనితోనే స్నేహం చేసేవారు. రెండోవాడు ఎల్లన్న అల్లరివాడు. గ్రామంలోని అల్లరి కుర్రవాళ్లందరికీ అతడే నాయకుడు. తల్లిదండ్రులు ఎల్లన్న గురించి బాధపడితే, తమ్ముడు ఇంకా చిన్నవాడు, వాడి బాగోగులు నేను చూసుకుంటాను, మీరు బెంగ పెట్టుకోకండి అన్నాడు సుబ్బన్న వారితో. తల్లి దీనికి తృప్తి పడక, మొక్కై వంగనిది మాలై వంగదు, తమ్ముణ్ణి మనం ఇప్పుడే అదుపు చేయాలి, కానీ ఊళ్ళోని జోదగృహాలు మద్యశాలలు మూతపడితే తప్ప వాడు బాగుపడడు అని హెచ్చరించింది. సుబ్బన్న తన స్నేహితులందరినీ కూడగట్టుకుని గ్రామంలో హరికథలు నాటకాలు ఏర్పాటు చేసి మద్యపానం వల్ల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో, జోదం వల్ల కలిగే నష్టాలేమిటో పురాణ కథల రూపంలో ప్రచారం చేశాడు. అన్న సుబ్బన్న చేస్తున్న ఈ మంచి పనులు ఎల్లన్న కోపం తెప్పించినాయి. వాడు తన స్నేహితులతో ఏం చేయాలా అని చర్చించాడు. వాళ్ళు, నీ అన్న మంచివాడన్న పేరు తెచ్చుకుంటున్నాడు, ఇక మనకు ఈ విషయంలో గ్రామాధికారి బాలయ్య గారే సాయపడాలి అన్నారు. బాలయ్య కూడా సుబ్బన్న ప్రచారాన్ని ఎలా ఆపాలా అని చూస్తున్నాడు. ఎల్లన్న వాడి స్నేహితులు తన ఇంటికి రాగానే ఆయన, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మనం సుబ్బన్న మంచితనాన్నే ఉపయోగించుకుని గ్రామమంతా వాడిని అసహించుకునేలాంటి తప్పు వాడి చేత చేయించాలి అంటూ ఓ పథకం చెప్పాడు. ఆ ప్రకారం ఎల్లన్న స్నేహితుడొకడు సాధువు వేషంలో సుబ్బన్నను కలిసి, నీ తమ్ముడు ఎల్లన్న అంటే మీ కుటుంబీకులందరికీ ఎంతో ప్రేమాదరాలున్నాయని విన్నాను, వాడు బుద్ధిమంతుడు కావాలంటే అందుకో పెద్ద సాహసం చేయాలి, చేస్తావా అన్నాడు. సుబ్బన్న వెంటనే సరేనన్నాడు. అయితే ఈ అర్ధరాత్రి ఒంటరిగా రామాలయానికి వెళ్ళు, గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహానికి ఉన్న కిరీటాన్ని తీసుకుని ఇంటికి తెచ్చి నిద్రపోతున్న నీ తమ్ముడి తల మీద కాసేపు ఉంచు, తిరిగి కిరీటాన్ని స్వామి శిరస్సును చేర్చు. అలా చేస్తే నీ తమ్ముడు పితృవాక్య పరిపాలనలో శ్రీరాముణ్ణి మించిన వాడవుతాడు. కానీ ఇదంతా రహస్యంగా జరగాలి. మధ్యలో పట్టుపడితే ఎవరేమడిగినా అంతా నా కర్మాని ఊరుకోవాలి. ఇంకేమైనా చెప్పావో ఈ గ్రామానికి అరిష్టం జరుగుతుంది అన్నాడు దొంగ సాధువు గంభీరంగా. దొంగ సాధువు మాటలు నమ్మిన సుబ్బన్న అర్ధరాత్రి రామాలయానికి వెళ్ళాడు. బాలయ్య చేసిన ఏర్పాటు ప్రకారం గర్భగుడి తలుపులకు తాళాలు లేకపోతే దేవుడు తనకు సాయపడుతున్నాడని అనుకున్నాడు. అతడు విగ్రహానికి నమస్కారం చేసి కిరీటాన్ని తీశాడు. ఆ సరికి గుడి బయట కాపులా ఉన్న ఎల్లన్న స్నేహితులతో గ్రామాధికారి బాలయ్య కూడా ఉన్నాడు. సుబ్బన్న వాళ్లకు కిరీటంతో దొరికిపోయాడు. బాలయ్య అతన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తే అంతా నా కర్మ అని ఊరుకున్నాడు. మర్నాడే రామాలయం ఆవరణలో గ్రామస్తులందరినీ సమావేశపరిచి వారి ముందు సుబ్బన్నను దోషిగా నిలబెట్టిన బాలయ్య, దేవుడి కిరీటం దొంగిలించ ప్రయత్నించిన మహాపాపానికి సుబ్బన్నకు 50 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. ఇది విన్న సుబ్బన్న తల్లి మాలతి వణికిపోతూ పరుగున కొడుకు దగ్గరకు వెళ్ళి, నాయనా, నువ్వు మంచివాడివి, దేవుడి కిరీటం తీస్తే అందుకేదో కారణం ఉంటుంది, నువ్వు కొరడా దెబ్బలు తినటం నేను చూడలేను, ఎందుకు చేశావో చెప్పు అన్నది దుఃఖాన్ని ఆపుకుంటూ. దీనికి సుబ్బన్న చెలించక, అమ్మా నన్ను నమ్ము, దేవుడి కిరీటం ఎందుకు తీశానో చెబితే గ్రామానికి అరిష్టం అన్నాడు. ఆ మాటలకు బాలయ్య అవహేళనగా నవ్వి, వీడు ఇంకా మాయమాటలతో మన్ను నమ్మించాలని చూస్తున్నాడు, వీడి మంచితనం ముసుగు వేసుకున్న దుష్టుడు, వీడికి వెంటనే శిక్ష అమలు చేయక తప్పదు అంటూ ఒక బలిష్ఠుడైన వస్తాదుకు కొరడా అందించాడు. మాలతి సుబ్బన్నకు అడ్డంగా నిలబడి, ఏ గ్రామానికి అరిష్టమని నా కొడుకు కొరడా దెబ్బలకు సిద్ధపడ్డాడో ఆ గ్రామమే వాణ్ణి శిక్షిస్తున్నది, అలాంటి గ్రామానికి అరిష్టం తప్పదు, ఇది నా శాపం అన్నది భూమిని కాళ్లతో గట్టిగా దాటిస్తూ. ఆ మరుక్షణం అక్కడ భూమి కంపించింది. ఊళ్ళోని ఇళ్లన్నీ కూలిపోయాయి. ఆ వెంటనే దాపులోనున్న సముద్రం పొంగి గ్రామాన్ని ముంచేసింది. కొంతసేపటికి ఉపద్రవం శాంతించాక బ్రతికి బట్టగట్టిన వాళ్ళందరూ ఒకచోట కలుసుకున్నారు. వారిలో సుబ్బన్న తండ్రి రంగన్న కుటుంబము ఉంది. నేలంతా ఉప్పు తేరిపోయింది. కొన్నేళ్ల దాకా ఇక్కడి భూములు సాగుకు ఏమాత్రం పనికిరావు. మంచివాడైన సుబ్బన్న విషయంలో మనం చేసిన తప్పుకు అందరం మోకొమ్మడిగా సముద్రంలో మునిగి చావడం తప్ప మరొక దారి లేదు అన్నాడు గ్రామస్తుడు దిగులుగా. అప్పుడు మాలతి, ఈ ఉపద్రవంలో ఎందరో చనిపోతే మనం బ్రతికాం,
దివ్యారామంలోని యోగి దేవనాథుడి దగ్గరకు వెళదాం. ఆయనే మనకు తరుణోపాయం చెప్పగలడు అన్నది. ఇందుకు అందరూ అంగీకరించారు. తన దగ్గరకు వచ్చిన గ్రామస్తుల గోడు విని యోగి దేవనాథుడు, మీ గ్రామాన్ని మళ్లీ నివాసయోగ్యం చేయటానికి అవసరమైన దివ్యశక్తులు నా దగ్గరున్నాయి. అయితే అవి పొందడానికి కొన్ని అర్హతలు కావాలి. ఇంతవరకు ఒక్క చెడ్డ పని కూడా చేయని ఉత్తముడికే అవి దక్కుతాయి. అలాంటివాడు మీలో సుబ్బన్న ఒక్కడే. అతడే మీ గ్రామాన్ని తిరిగి సుభిక్షం చేయగలడు అన్నాడు. ఇది వింటూనే సుబ్బన్న తమ్ముడు ఎల్లన్న ఆవేశంతో ముందుకు వచ్చి, యోగివర్య, నా అన్న మా గ్రామం రామాలయంలో స్వామి కిరీటం దొంగిలించటానికి ప్రయత్నించాడు. అది ఏదో స్వార్థ ప్రయోజనం ఆశించి చేసిన దొంగతనమే కదా. ఆ సంగతి తెలిసి మీరు అతడి అర్హతను నిర్ణయించారా అని అడిగాడు. దేవనాథుడు ఎల్లన్న వంక చూసి, అన్నీ నాకు తెలుసు. దివ్యశక్తులు పొందడానికి కావలసిన అన్ని అర్హతలు సుబ్బన్నకు ఉన్నాయి అని చెప్పి సుబ్బన్నను ఆప్యాయంగా దగ్గరికి పిలిచి తన ఆధీనంలో ఉన్న దివ్యశక్తులను అతనికి ప్రసాదించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దివ్యశక్తులు పొందేవాళ్ల అర్హతను నిర్ణయించే విషయంలో యోగి పొరపడినట్లు కనపడుతున్నది కదా. తన తమ్ముణ్ణి సన్మార్గంలో పెట్టేందుకు సుబ్బన్న గుడిలోని దేవుడి కిరీటాన్ని తన ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించటం స్వార్థం, దుస్సాహసం, అపచారం తప్ప ఉత్తముడి లక్షణం ఎలా అవుతుంది? ఒక మంచి పనిని సాధించడానికి చెడ్డ మార్గాన్ని ఎన్నుకోవటం సబబేనా? ఇవన్నీ తెలిసిన యోగి అతనికే దివ్యశక్తులు ప్రసాదించటంలో ఆయన పక్షపాత వైఖరి కనబడుతున్నది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుబ్బన్న తమ్ముడు ఎల్లన్నను గ్రామాధికారి బాలయ్య తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు. ఎల్లన్నను సన్మార్గంలో పెట్టగలిగితే అతడి సహచరులైన దుష్ట స్వభావం అందరి ఆట కట్టించినట్టవుతుంది. అందువల్ల తన తమ్ముణ్ణి మంచి మార్గంలో పెట్టాలని సుబ్బన్న చేసిన ప్రయత్నంలో స్వార్థానికి మించిన పరార్థ చింతన ఉన్నది కనుక అది ఉత్తమ కార్యమే అవుతుంది. అతడు కిరీటాన్ని దొంగిలించలేదు. దాన్ని తన తమ్ముడి తలపైన పెట్టి మళ్లీ యథాస్థానంలో చేర్చాలనే ఉద్దేశంతోనే ఆలయంలో ప్రవేశించి గ్రామాధికారి కుట్రకు బందీ అయ్యాడు. పైగా నిజం చెబితే తన గ్రామానికి అరిష్టమని నమ్మి ఆ రహస్యం దాచి తను దోషి కాకపోయినప్పటికీ శిక్ష అనుభవించటానికి కూడా సిద్ధపడ్డాడు. అది అతడి నిస్వార్థ గుణాన్ని, త్యాగాన్ని తెలియజేస్తుంది. మంచి చెడ్డలను నిర్ణయించేది మనసులోని ఉద్దేశమే తప్ప చేసే పని మాత్రమే కాదు. అందువల్ల సుబ్బన్న చర్యలో దైవాపచారం అంటూ ఏదీ లేదు. వీటన్నిటినీ గుర్తించటం వల్లనే యోగి దేవనాథుడు తన ఆధీనంలో ఉన్న దివ్యశక్తులను సుబ్బన్నకు ప్రసాదించాడు. ఇందులో పొరపాటు గాని పక్షపాత వైఖరి గాని ఏమాత్రం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.